హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. ఇప్పుడు మనం చూడబోయేది ఒక 3 BHK ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మూసాపేటలో లొకేట్ అయి ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ లేక్ షోర్ షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీకు ఈజీగా క్లియర్ కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుంచి కొద్ది డిస్టెన్స్ లోనే మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి 3 BHK ప్రాజెక్ట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2015 కలిగిన స్క్వేర్ ఫీట్ అనమాట. ఇది మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే డిజైన్ ఫేస్ అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ కస్టమర్స్ కూడా మనం పిలిపించుకున్నాం ఇక్కడికి సైట్ దగ్గరికి. ఎందుకొరకంటే డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈరోజు రావడం జరిగింది అనమాట. స్పాట్ లోనే మనం ఏమైనా డిజైన్ చేంజెస్ ఉన్నాయని కూడా చేంజెస్ చేయడం జరుగుతుంది. ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో ప్రతిదీ కూడా మనము చూసుకోవడం జరుగుతుంది అనమాట. మరి చూద్దాం మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాజెక్ట్ అనేది. మరి చూద్దామా? ఇదే ఫ్లాట్ అంటే మనం చేయబోయే ప్రాజెక్ట్ 3 BHK ఈస్ట్ ఫేసింగ్. ఇది ఇక్కడ ప్రతిదీ కూడా మనం డిజైన్స్ పెట్టేసి మెజర్మెంట్స్ కూడా రాయడం జరిగింది. ఇలా మనం 3Ds అన్ని కూడా వాల్ పైన మనం ఇలా పేస్టింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి యాజ్ పర్ డిజైన్ ఎలా ఉందో సేమ్ మనకి అవుట్పుట్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ అండి. ఇది డైనింగ్ లో మనం ఏం ప్రొవైడ్ చేసామంటే క్లయింట్ కి ఇక్కడ క్రాకరీ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కిచెన్. ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ అండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ లో మనం అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డిజైన్స్ లో ఈ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయబోతున్నాం. లోపల కౌంటర్, హెడ్ లెవెల్ స్టోరేజ్, లాఫ్ట్, కిచెన్ రేర్ యూనిట్, వికర్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం ఆర్చ్ ప్యానెలింగ్ రాబోతుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ లో మనం వచ్చేసి ఇక్కడ ఈ వాల్ కి మనం ప్లాన్ చేయడం జరిగింది వార్డ్రోబ్ అనేది. ఈ విండోకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకు వార్డ్రోబ్స్ రాబోతున్నాయి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సిట్అవుట్ రాబోతుంది. అండ్ ఈ పాయింట్ వచ్చేసి మనము ఏసీ గురించి మనం ఇక్కడ ఎంటీగా వదిలేసాం అనమాట. చూడొచ్చు ఇక్కడ డిజైన్స్ లో కూడా అన్ని కూడా మనం ఏ విధంగా డిజైన్ చేసాము. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ ఇక్కడ వ్యానిటీ రాబోతుంది ఈ ప్లేస్ లో. ఈ స్ట్రక్చర్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా మీరు నెక్స్ట్ వీడియోలో ఈ బేస్ ఎలా రెడీ అవుతుంది, అసలు ఎలా స్ట్రక్చర్ రెడీ అవుతుంది, అకార్డింగ్ టు ద డిజైన్ మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూడండి డిజైన్ ఇక్కడ మనం ఆల్రెడీ 3Ds అనేది పే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాము. ఇక్కడ ఎక్కడెక్కడ ఎంత మెజర్మెంట్ ఇవ్వాలి, ఎంత ప్రొఫైలైటింగ్ ఇవ్వాలి, లోపల ఏ కలర్ లామినేట్స్ వాడాలి అని కూడా మొత్తం ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసామన్నమాట. ఈ వాల్కి ఏదైతే ఈ వెస్ట్ ఫేసింగ్ వాల్ ఉందో ఈ వాల్కి మనము వార్డ్రోబ్ వర్క్ అనేది మనం చేయబోతున్నాము. ఈ ప్లేస్ సిట్అవుట్ అండ్ మిగతా పార్ట్ అంతా కూడా మనం వార్డ్రోబ్ కిందకి డిజైన్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈస్ట్ వాల్కి మనం ఏం ప్లాన్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు స్టడీ యూనిట్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ ఓన్లీ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట 2 కలర్ కాంబినేషన్ లో. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ వర్క్ ఎలా వస్తుంది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పూజా మందిర్ అండి. పూజా మందిర్లో మనము ఇక్కడ చూడొచ్చు డిజైన్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తామో. ఇక్కడ 3D డిజైన్ అనేది సేమ్ యాస్టీస్ ఇదే విధంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దీనికి మొత్తం ప్యానలింగ్ అవుతుంది. ప్యానలింగ్ అయిపోయి మనము ఇదంతా కూడా గ్లాస్ డోర్ ఇవ్వబోతున్నాం అనమాట. ఇదనమాట మొత్తం వర్క్ గురించి మనము చూసుకున్నట్టయితే. ఈ ఒక్కసారి వర్క్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది స్ట్రక్చర్ వర్క్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగరాజ్, ఆర్బీ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.